90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకు ప్రతిదీ ఏదైనా నేర్చుకోవడానికి ఒక శాస్త్రం అనేది ఉంటుంది. ఇప్పుడు 64 కళలు ఉన్నాయండి. 64 కళలు వాటికి సంబంధించినటువంటి మొత్తం గైడెన్స్ ఉంటుంది, దానికి గురువులు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? కానీ మీరు ఎలా జీవించాలి, మీ యొక్క జీవితాన్ని ఎలా ఎన్నుకోవాలి, మీ జీవితాన్ని ఎలా తయారు చేసుకోవాలి, మీ జీవితాన్ని ఉన్నతంగా తయారు చేసుకోవాలా, లేదంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు బాధలు ఎదురవుతున్నాయి, వీటిని ఎలా మీరు బేర్ చేయగలుగుతారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సైన్స్ ఆఫ్ క్రియేషన్, సృష్టి శాస్త్రాన్ని నేర్చుకోవాలి. సృష్టి శాస్త్రం అంటే మీరే సృష్టించాలి. ఏదైనా సరే, మీరు ఏదైనా కోరుకున్నా సరే. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ఏది కోరుకుంటే అది అవుతుంది. అవును. కానీ కొన్ని విషయాల్లో వ్యతిరేకంగా అవుతుంది. మన సబ్జెక్ట్లో నేను గతంలో ఎన్నోసార్లు చెప్పాను, మన సబ్జెక్టు ఎంత పర్ఫెక్టో అంత సెన్సిటివ్. అర్థమైందా? మనం ఎన్నోసార్లు అనుకుంటాం, నేను ఇది కోరుకున్నాను కదా, ఇది ఎందుకు కాలేదు, ఇలా ఎందుకు అయిందని మనం అనుకుంటాం. అవును. ఓకే, నాకు రీసెంట్లీ తెలిసిన ఒక విషయం చెప్తాను. ఒక ఆవిడ సన్నగా కావాలనుకుంది. నేను ఎంత వీలైతే అంత సన్నగా కావాలనుకుంది. సన్నగా కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, డైటీషియన్ దగ్గర వెళ్తారు. ఓకే, అవన్నీ పాటిస్తారు. లేదంటే ఫుడ్లో ఏదైనా మార్పులు చేస్తారు. ఓకేనా? లేదంటే ఎక్సర్సైజ్ చేస్తారు, లేదంటే ఒక జిమ్కి వెళ్తారు. ఇలా ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ ప్రయత్నిస్తారు. ఓకేనా? ఇక్కడ మన సబ్జెక్టులు ఏంటంటే, నువ్వు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అవన్నీ చేయాల్సిన అవసరం లేదు మన సబ్జెక్ట్లో. జస్ట్ మనం పడుకొని ఉంచుకోవాలంటే, రోజు నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఓకేనా? ఎక్సర్సైజ్ చేయంగా హిప్స్ కానీ, పొట్ట కానీ, ఇది ఏదైతే ఉందో బాణపొట్టు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తగ్గుతున్నట్టు మన ఫిగర్ని ఒక మంచి దాంట్లో చూడగలిగాలి మనం ఇమాజినేషన్లో. ఓకేనా? జస్ట్ పడుకొని ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? దానికోసం మనం జిమ్ పోవాల్సిన అవసరం లేదు, ఇంకేదో చేయాల్సిన అవసరం ఇంకేదో. జస్ట్ మనం ఊహించుకుంటే మెల్లిగా మీ బాడీలో షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మిర్రర్ వర్క్ చేసినప్పుడు ప్రతిరోజు మనం ఏం చెప్పుకోవాలంటే, నేను చాలా అందంగా ఉన్నాను. ఓకే, నేను ఎప్పటికీ నిత్యం నూతనంగా యవ్వనంగా ఉంటాను. ఓకేనా? నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. ఇక్కడ దానికోసం మీరు ప్రత్యేకంగా ఏం చేయట్లేదు, జస్ట్ అనుకోని దాన్ని ఫీల్ అవ్వడం వల్ల మీరు చూడండి, ఇక నుంచి ఇంకో 2 సంవత్సరాల తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. ఎలాంటి మార్పు రాదు మన లోపల. అర్థమైందా? ఇంకా బాగా అందంగా, చాలా క్రియేటివ్గా తయారవుతారు. ఓకేనా? అలాగే ఇది కూడా అనమాట. ఒక ఎక్సర్సైజ్ లేదు, ఏమీ లేదు, జస్ట్ మీరు ఊహించుకోవడం ద్వారా మీకు ఏం కావాలనుకున్నా అది అయిపోతారు. దాంతోపాటు ఎలాంటి అనారోగ్యం పోతుంది. ఓకే, దాంతోపాటు మీరు కావాల్సినవన్నీ పొందుతారు. దాంతోపాటు మీరు ఎవరెవరికి ఏమైతే అడ్వైజ్ చేస్తారో అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇదంతా మనం ఏం చేస్తామంటే, నేను గతంలో ఒక స్టోరీ చెప్పాను. ఓ పిల్లాడు ఉన్నాడు, తనకి పెళ్లి కాలేదు. పెళ్లి కావాలనుకున్నప్పుడు ఎలాంటి భార్య కావాలి, ఆమె గవర్నమెంట్ జాబర్ అయి ఉండాలి. జస్ట్ కాలు మీద కాలేసుకున్నాడు, తన రూమ్లో సింగిల్ రూమ్ హాయిగా ఊహించుకున్నాడు. అనుకోకుండా గవర్నమెంట్ జాబ్ చేసే అమ్మాయి జీవితంలోకి వచ్చి ఆ తర్వాత ఏమేమి అనుకున్నాడు అనేది నేను ఒక వీడియోలో స్పష్టంగా చెప్పాను. అవన్నీ అని దానికోసం తినే ప్రయత్నాలు చేయలేదు, జస్ట్ దాన్ని ఊహించి దాన్ని అనుభవించాడు. సింపుల్. ఇక్కడ ఏం జరిగిందంటే, ఆవిడ నేను సన్నగా కావాలి, చాలా నాజుగ్గా కనిపించాలి, చాలా హెవీ వెయిట్ ఉన్నాను, పదే ఊహించు. ఇక్కడ విచిత్రం ఏమైందంటే, నేను చెప్తున్నాను చాలా సెన్సిటివ్ ఉంటుంది సబ్జెక్ట్ అని. ఎప్పుడు ఆమె ఏం తిందామన్నా సరే తినబుద్ధి కాకపోవడం, వామిటింగ్ రావడం అనేది మొదలైంది. ఇక్కడ ఫలితం అనేది వ్యతిరేకంగా ఉన్నది, చూసారా? అవును, ఫలితం అనేది వ్యతిరేకంగా ఉంది. ఓకేనా? ఇక్కడ ఎలా చెప్పాలి కూడా నేను చెప్తాను. ఓకే, దాంతో ఏమైపోయింది, ఏ హాస్పిటల్ చూపించినా అన్ని బాగానే ఉన్నాయి అంటారు, ఏ రిపోర్ట్స్ ఏమి చూపించావు, దాంతోపాటు ఏమో తినలేకపోతారు. ఓకే, మొత్తానికి ఏదో మందులు వాడి కొన్ని రోజుల తర్వాత కొంచెం తినడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైందంటే, ఆమె ఏం తిన్నా సరే ఆమె నోరంతా కారంగా వస్తుంది. కాబట్టి కనీసం పప్పు కూడా తినలేని పరిస్థితి. తింటే మజ్జిగన్నం లేదా పెరుగన్నం, అంతే తప్ప అసలు ఎక్కడ కూడా కొంచెం కూడా కారం తగలకుండా దాదాపు 16 కిలోలు తగ్గిపోయింది. 16 కిలోలు తగ్గిపోయింది. ఇప్పుడు పొరపాటు ఎక్కడ జరిగింది, ఆమె ఏమనుకుంది, నేను తొందరగా సన్నగా కావాలి, నాజుకు కావాలి. ఓకేనా? తన సబ్జెక్ట్లో ఏమనుకుంది, అలా అనుకుందా లేదా? అలా అనుకున్నప్పుడు ఇలా ఎందుకు జరిగింది మరి? ఇక్కడ ఏం చెప్పాలంటే, మన సబ్జెక్ట్లో నేను సన్నగా కావాలి, నేను చాలా లావు ఉన్నాను అనే మాట రావద్దు. ఓకే, మీకు ఏం కావాలి, మీ ఫిజిక్ మాత్రం మీకు కనిపించాలి, మీ యొక్క ఫిజిక్ మాత్రం కనిపించాలి. దాంతోపాటు ఏం చెప్పాలంటే,
నా శరీర ఎత్తుకు తగ్గ బరువును నేను కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. నిజం. అర్థం, నా శరీర ఎత్తుకు సరిపడా బరువును కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇప్పుడు హెవీ వెయిట్ ఉన్నావు కదా, మీ హైట్ని బట్టి వెయిట్ ఎంత ఉండాలో మనకి బియ్యం క్లారిటీ వచ్చేసింది. ఉంటుంది కదా, దాని ప్రకారం నువ్వు మీరు చెప్పేస్తే సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, నువ్వు అన్నీ తినొచ్చు, అన్నీ చేయొచ్చు, దానికి సరిపడా మీ బాడీ సెట్ అయిపోతుంది. ఆ తర్వాత తగ్గదు, ఎందుకంటే మీరు పదే పదే చెప్పారు కదా, BMI గురించి కరెక్ట్ చెప్పారు కదా, నా హైట్ని బద్దగా వెయిట్ ఇంత ఉండాలని. అప్పుడు దాన్నే స్వీకరిస్తుంది విశ్వం అండి. ఇప్పుడు ఏమైపోయింది, వ్యతిరేక ఫలితంలో తను ఏదైతే అనుకుందో ఒక రకంగా తగ్గింది, కానీ ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. కాబట్టి మనం చెప్పే పదాల్లో చక్కని క్లారిటీ ఉండాలి ఎక్కడైనా కానీ. కొద్దిగా క్లారిటీ మిస్ అయితే ఏమవుతుంది అంటే లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీరు ఏది కోరుకున్నా సరే, డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, మీరు ఎలా ఉండాలనుకుని కోరుకోవడం, మీ యొక్క పరపతి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, మీరు తిరిగే కారు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదాన్ని పర్ఫెక్ట్గా కూర్చోండి ప్రశాంతంగా, ఎవరిని అడగదు. ఒక క్లారిటీ, ఒక 4-5 పదాలు రాసి, ఆ 4-5 పదాల్లో ఎక్కడేమైనా మిస్టేక్ ఉందా మళ్ళీ దాన్ని సరి చేసుకోవాలి, ఒకటే పదంగా చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే సరిగ్గా మీ లైఫ్ అనేది ఒక సిస్టమేటిక్గా జరగడం అనేది మొదలవుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఇలా డిస్టర్బెన్స్ అప్పుడు కూడా జరుగుతుంది. ఆమె కోరుకోవడం తప్పేం లేదు కదా, నేను సన్నబడాలని. ఎవరైనా అదే అనుకుంటే నేను సన్నబడాలి, నేను సన్నగా ఉంటే బాగుండాలి, అది కాదు కదా చెప్పేది. సన్నబడాలన్నప్పుడు మొత్తం తిండి మానేసి ఆ పరిస్థితి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆలోచన గొప్పగా ఉంటే కూడా సరిపోతుంది, దాని తగ్గట్టు కూడా మనం మారాల్సినటువంటి అవసరం చాలా ఉంది. చెప్పే పదాలు కరెక్ట్గా చెప్పాలి. సింపుల్, నా హైట్కి తగ్గ బరువు నేను వస్తే సరిపోతుంది. నా హైట్కి తగ్గ బరువు ఎలా ఉంటాను నేను, ఒక ఫోటో తీసుకోండి. ఇప్పుడు మనకి అన్నీ చేసిస్తున్నారు వాళ్ళ ఫోటోగ్రాఫర్స్, ఎలా కావాలంటే అలా చేస్తారు. మీ హైట్కి తగ్గ బరువు ఎంత ఉండాలి, ఎంత స్లిమ్ ఉండాలి, అది జస్ట్ మీ యొక్క బెడ్కి ఎదురుగా పెట్టుకొని ప్రతిరోజు దాన్ని చూడండి, రాత్రి పడుకునే ముందు ఊహించండి మీరు అలా ఉన్నారని, సరిపోయింది, ఆటోమేటిక్గా అయిపోతారు. మీరు చెప్పినటువంటి ఇందాక మాట ఏదైతే ఉందండి, ప్రతి ఒక్కరికి అంటే నేను ఇలా అవ్వాలి, నేను ఇలా చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఇప్పుడు అందులో అంటే మంచి ఎవరికైనా కావాలి, బట్ ఆ మంచి సంపాదించుకోవడం కోసం కావాల్సినటువంటి స్కిల్స్ ఉంటాయి చూసారా, అంటే మన స్టేట్ ఆఫ్ మైండ్, మెంటల్ వర్క్ ఏదైతే ఉంటుందో దాని తగ్గట్టు ఎవరు ప్రిపేర్డ్గా ఉండరు. మీరు ఇందాక ఒక మాట అంటే తగ్గాలని ఉంటుంది, బట్ ఏం అవాయిడ్ చేయాలి, మనకు కావాల్సింది తెచ్చుకోవాలి అని అంటే ఏం చెప్పాలి అనేది తెలియాలి. ఆ క్లారిటీ ఒక మనిషికి ఎప్పుడైతే ఉంటుందో అది కెరీర్ మీద కానివ్వండి, డబ్బు సంపద ఐశ్వర్యం విషయంలో కానివ్వండి, ఆరోగ్యం విషయంలో కానివ్వండి, డెఫినెట్గా ఒక అనుభవం వస్తుంది వాళ్ళకి, ఇలానే చేయాలి అనేటువంటి నాలెడ్జ్ అది పట్టుకోగలగటమే. అంటే లైఫ్ని ఎలా తీర్చిదిద్దుకోవడం అనే విషయంలో తీసుకుంటే ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు. కొందరు కొన్ని రోజులు వచ్చేసి మళ్ళీ పక్కకు పోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు స్టాండ్ బైగా ఉంటూ వాళ్ళ క్యారియర్ని అలాగే బిల్డ్ చేసుకున్నారు. మరి గమనించండి, వాళ్ళ మీద ఎలాంటి కాంప్లైంట్స్ కూడా లేవు ఇప్పటివరకు, గౌరవమే తప్ప కాంప్లైంట్. కే విశ్వనాథ్ గారు ఉన్నారు, త్రివిక్రమరావు గారు ఉన్నారు, ఇట్లాంటి చాలా మంది ఉన్నారు కదా. యాక్టర్ తీసుకుంటే చిరంజీవి గారు ఉన్నారు, అవునా కదా. వాళ్ళ మీద ఎలాంటి కాంప్లైంట్స్ ఎందుకు లేవు. నేను గతంలో కూడా చిరంజీవి గారి గురించి చెప్పాను, ఆయన గారు ఏమన్నారు అనే విషయం మీద, ఆయన ఎందుకు అలా ఉండగలిగాడు, ఆయన ఏం చెప్పాడు అనే దాని మీద నేను చెప్పగలిగాను. అంటే వాళ్ళు అంత పర్ఫెక్ట్గా ఏ పదాలు వాడాలి, ఎంత ఎలా లైఫ్ ఎలా ఉండాలని కరెక్ట్గా డిజైన్ చేసుకున్నారు. కాబట్టి ఎక్కడ కూడా డిస్టర్బ్ కాలేదు. ఏది చిన్న డిస్టర్బెన్స్ మధ్యలో వచ్చినా దాన్ని ఏమంటే సరి చేసుకోగలిగారు. కొందరు ఉంటారు ఒకవేళ డిస్టర్బెన్స్ కోలుకోరు ఇక లైఫ్లో, వాళ్ళు ఏమంటే చిన్న పొరపాటు చేసినా ఏమంటే దాన్ని పక్కన పడేసి వాళ్ళు ఏమంటే కోలుకోగలిగారు. ఎందుకు, వాళ్ళు అలా డిజైన్ చేసుకున్నారు. ఆ డిజైన్లో చిన్న పొరపాటు అయినప్పుడు పెద్ద సమస్య కాదు, మళ్ళీ స్టాండ్ బైగా ఉన్నారు. కాబట్టి గ్రేట్ కదా వాళ్ళందరూ. లైఫ్ అలా తయారు చేసుకోవాలి, మనమే డిజైన్ చేసుకోవాలి అంత పర్ఫెక్ట్గా, అప్పుడే అలా ఎప్పటికీ స్టాండ్ బైగా ఉంటాం. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.